హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేమ పల్లకి పార్ట్ 126. తన నడుము తడుముతూనే శక్తి నిద్రపోవడంతో దితి కళ్ళు తెరిచి పక్కన పడుకున్న అందరినీ చూసి అందరూ మెల్లగా నిద్రకి ఉపక్రమించడంతో వెనక్కి తిరిగి తను వెంటాడి వేధించి మరీ సాధించుకున్న తన భావని చూసుకుంది. ఒకప్పుడు నిలువెత్తు యాటిట్యూడ్ కి కటౌట్ లాగా ఉండి పొగరుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండే బావ ఈరోజు తనని ప్రసన్నం చేసుకోవడానికి, తనని సొంతం చేసుకోవడానికి పడుతున్న కష్టాలు చూస్తుంటే ఒకవైపు మనసు పొరల్లో దాగి ఉన్న ప్రేమ బయటికి ఉప్పొంగుతున్నా, మరొక వైపు ఆ ప్రేమ లోతు ఎంతో తెలుసుకోవాలని ఆరాటం ఆ ప్రేమని బయటికి రానివ్వకుండా మూసేస్తోంది. దాంతో పల్లెటూరు కావడంతో స్ట్రీట్ లైట్స్ కూడా తక్కువ కావడంతో మేడ మీదకి ఎక్కువగా వెలుతురు రాలేదు. పైగా దోమలు కుడుతున్నాయని చల్లటి వాతావరణానికి ఇద్దరూ కలిపి ఒక దుప్పటి కప్పుకోవడంతో అతని వైపు తిరిగి అతని గుండె మీద తల పెట్టుకొని అతని నడుం చుట్టూ చేయి వేయడంతో నిద్రలోనే ఆమెని దగ్గరికి తీసుకొని ఆమె మెడవంపులో తల దాచుకున్నాడు అతను. నువ్వు ఇంకొకసారి మాట జారి మాట్లాడావని నాకు నమ్మకం వస్తే నన్ను నీకు సమర్పించుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించను బావా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వే నా ప్రాణం, పయనం, జీవితం అని అంటూ గట్టిగా హత్తుకుంది. ఎంతలా అంటే ఆమె పట్టిన పట్టులోనే అతనంటే ఆమెకి ఎంత ప్రేమో అర్థం అయ్యేలా. చల్లని వాతావరణం కావడంతో గొంతు ఎండిపోయేసరికి శక్తి వాటర్ కోసం లేచి పక్కనే ఉన్న జగ్లో నుంచి వాటర్ తీసుకొని ఒకసారి అందరినీ చూసి బెడ్షీట్ కాళ్ల కిందకి పోయి దోమలు కుడుతున్న పెద్దవాళ్లకి, చెల్లెళ్లకి, మరదళ్లకి బెడ్షీట్ సరిచేసి మళ్లీ దితి దగ్గరకు వచ్చేసరికి ఆమె నిద్రలో అతని కోసం తడుముకోవడంతో నవ్వుతూ బయటికి మాత్రం మొండి చేస్తుందని అనుకుంటూ ఆమెని దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకుంటే తెలియకుండానే ఆమె అతని గుండెల మీద తలవాల్చి పడుకోవడంతో వీపు మీద చిన్నగా మసాజ్ చేస్తున్నట్టుగా తడుముతూ కళ్ళు మూసుకున్నాడు. ఉదయాన్నే అందరూ లేచి ఒక్కొక్కరుగా ఎవరి బెడ్షీట్స్ వాళ్ళు మడత పెట్టుకుని కిందకెళ్ళిపోతే ఎండ మొహం మీదకొస్తున్న శక్తి నిద్ర లేవకపోవడంతో కాఫీ పౌడర్ ఆ ఊర్లో అస్సలు దొరక్కపోయేసరికి అక్కడికొచ్చిన దగ్గర నుంచి అందరూ టీ తాగుతుంటే, బావా ఎంతసేపు పడుకుంటావు? మన ఇంట్లో ఇంతసేపు ఎప్పుడు పడుకోలేదు కదా, టీ తాగు అంటూ లేపి టీ ఇవ్వడంతో ఒళ్ళు విరుచుకుంటూ లేచి టీ తాగి పడుకుంటే మెలకువ రావట్లేదని అంటూ టీ తాగేసి వేడి నీళ్లు పెట్టు, ఈ చలికి తలంతా దిమ్మెక్కినట్టుగా ఉందని అనేసరికి ఆల్రెడీ కాగిపోయాయి, నీదే లేట్ అని చెప్పి వెళ్ళిపోయింది దిది. హాల్లో అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ఉదయాన్నే లంగావోణిలో ఇంటి ముందు కనిపించిన అమ్మాయిని ఆశ్చర్యంగా చూస్తూ బయటకొచ్చి, ఎవరమ్మా నువ్వు అని మహి అడిగితే, నేను సర్పంచ్ గారి అమ్మాయిన అని పయ్యారంగా చెప్పింది మిథున. అప్పుడే పాచిమొహం కడుక్కొని పెరట్లో నుంచి గుమ్మం ముందుకు వచ్చిన సత్య లంగావోణిలో తెల్లగా అందంగా ఉన్న అమ్మాయిని యగాదిగా చూస్తూ వెళ్లి వాళ్ల పక్కన నిలబడితే, ఓహో నువ్వేనా సర్పంచ్ గారి అమ్మాయివి, ఇంత పొద్దున్న వచ్చావేంటమ్మా అని అడిగింది హైందవి. అంటే నిన్న నైట్ నా కోసం శ్రమ తీసుకుని వంశీకృష్ణ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాడు కదా, అప్పుడున్న అలసట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. థ్యాంక్స్ చెప్పి నా చేత్తో చేసిన జిలేబీ ఇద్దామని వచ్చాను అంటూ అప్పటి వరకు ఓణి కొంగులో దాచిన బాక్స్ అందరికీ చూపించడంతో, బావకి మేం చెప్తానులే, బాక్స్ ఇచ్చి వెళ్ళు అంది సత్య. సత్య బావ అనేసరికి వంశీకృష్ణకి ఆమె మరదలు వరుస అవుతుందని మిథునకి అర్థం కావడంతో కాస్త కోపంగా చూస్తూ,
నైట్ డ్రెస్‌లో మెస్సీ ముడితో కూడా తెల్లగా ముద్దుగా చిన్న చిన్న పెదాలతో తననే చిరాకుగా చూస్తున్న సత్యని గమనించి నేను చేసి తీసుకొచ్చింది. నేనివ్వాలి కానీ నువ్వెలా ఇస్తావ్ అని అంది మిథున. నిజమే కదే! ఆ పిల్ల ఉదయాన్నే వాడిని కలవడానికొస్తే మధ్యలో నువ్వెందుకు దూరుతున్నావని హైందవి అనగానే నేను దూరట్లేదు. అదే దూరడానికి ప్రయత్నిస్తుందేమోనని నా డౌట్ అని సత్య కోపంగా అందరి వైపు చూస్తే మిథున నవ్వుతూ వంశీ అంటూ అడగాలా వద్దా అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఆగిపోవడంతో లేచాడో లేదో చూస్తాం. వచ్చి కూర్చోమ్మా అని లోపలికి తీసుకువెళ్లారు. ఓణీని చేతిలో వయ్యారంగా ఊపుతూ వచ్చి సోఫాలో కూర్చుంటే దీని నడుములు విరగ్గొట్టాలని తిట్టుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది సత్య. దితి టీ వేడి చేసి మిథునకి ఇవ్వమని సత్య చేతికివ్వడంతో దితి ఇంకేదో చేస్తూ స్టవ్ వైపు తిరిగుండేసరికి ఒళ్ళు మండిన సత్య టీలో అక్కడే ఉన్న కారం డబ్బాలో నుంచి ఒక స్పూన్ కారం తీసి టీ గ్లాస్లో వేసి ఏమీ తెలియనట్టుగా డబ్బా తీసిన చోట పెట్టేసి కలిపి తీసుకువెళ్లి మిథునకి ఇచ్చింది. మిథున తాగుతుందేమో అనుకుంటే నోటి దగ్గర పెట్టడం, హైందవి, మైథిలి వాళ్ళు అడిగే వాటికి ఆన్సర్ చెబుతూ మళ్ళీ కప్పు దూరం పెట్టేసరికి అత్త ఊరికే తనని మాట్లాడిస్తూ టీ తాగనివ్వట్లేదు అని అనేసరికి సారీ సారీ టీ తాగమ్మా అని చెప్పారు అందరూ. మిథున టీ తాగి వెంటనే తుపుక్కున ఊసి ఛీ ఇలా ఉందేంటి అంటూ కప్పు విసిరి కొట్టడంతో ఏంటి మా దితి చేసిన టీకి నువ్వు వంకలు పెడతావా? వంటలు నేర్చుకోవడం లేటుగా నేర్చుకుందేమో కాని బాగా చేస్తుందని సత్య కోపంగా అనడంతో నిజమేనమ్మాయి, నా మనవరాలు బాగా చేస్తుంది. టీ అయితే చిక్కగా చక్కగా బావుంటుంది అని హైందవి కూడా అనేసరికి అయ్యో నిజమండి చాలా కారంగా ఉంది అని అంది మిథున. అంతలో వర్కౌట్స్ చేసుకోవడానికి జిమ్ ఫెసిలిటీ లేకపోవడంతో కర్రమొద్దులతో డంబుల్స్ లాగా చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఇంటి వెనుక ఉన్న అబ్బాయిలు అందరూ లోపలికొచ్చారు. ఒక్కరికి ఒంటి మీద కూడా షర్ట్ లేదు. శక్తి, ఆదిత్య, వంశీ, శివ, చింటూ అందరూ షర్ట్ లేకుండా వచ్చేసరికి ఆడపిల్లలొస్తే ఏంట్రా మీరు కండల ప్రదర్శన చేస్తున్నారు? లోపలికి వెళ్ళండని తుమ్మ ముళ్ళు తీసుకొని హైందవి రావడంతో దెబ్బకి గదిలోకి పరుగులు పెట్టారు అబ్బాయిలు. పెరట్లో నుంచి షర్ట్ లేకుండా ఇంట్లోకొచ్చిన అబ్బాయిల్లో మొదట కనిపించింది వంశీ కావడంతో అతని మీద ఆమె కళ్ళు లాక్ అయిపోతే కండలు తిరిగిన తన దేహం అప్పటి వరకు ఆమెలో చిగురించిన పంతం మీద పొరని కప్పేసి దానిమీద గుబులు అనే కొత్త తెరని పరుస్తూ ఉండడంతో ఒక్క క్షణం బొమ్మలాగే బిగిసిపోతే ఇదేంటి అటువైపు చూస్తుందని సత్య కోపంగా ఆల్రెడీ పగిలిపోయిన కప్పుని మరొకసారి విసిరి కొట్టడంతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది మిథున. దొంగ మొహంది వాణ్ణి కళ్ళతోనే నమిలి మింగేస్తుందని తిట్టుకుంటూ ఆ జిలేబీ బాక్స్ ఇచ్చి మీరిక దయచేయండి. ఇక్కడికొచ్చి మా దితి టీకి వంకలు పెడతావా అని అంది సత్య. అయ్యో ఏదో తెలియక మాట్లాడేసింది లేవే, దానికి ఇంట్లో నుంచి వెళ్ళగొడతావా అని రేవతి కోప్పడ్డంతో నువ్వుండు మమ్మీ నీకేమీ తెలీదు అంది. అంతలో అందరూ ఫ్రెష్ అయి కిందకి రావడంతో వంశీ మొబైల్ చూసుకుంటూ ఎదురుగా ఉన్న మిథునను చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఓరగా తల తిప్పి సత్య వైపు చూస్తే కారాలు మిరియాలు నూరుతూ కనిపించడంతో హలో నువ్వేంటిక్కడ అని ఆమె చెయ్యి అతనే బలవంతంగా తీసుకొని హ్యాండ్ షేక్ ఇవ్వడంతో అసలు నైట్ పట్టించుకోకుండా ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయి ఇప్పుడు ఇలా పళ్ళు వెళ్ళబెట్టి మరీ పలకరిస్తూ ఉంటే మిథున షాక్ అయితే తనతో ఎప్పుడు కస్సు బుస్సు అనేవాడు మిథునతో అలా మాట్లాడేసరికి సత్య కూడా కళ్ళు పెద్దవి చేసింది.
అంటే నిన్న నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి హెల్ప్ చేశారు కదా! జిలేబీ నేనే చేసి తీసుకొచ్చాను అని బాక్స్ ఇవ్వడంతో ఐ లవ్ జిలేబీ అని అంటూ అక్కడే తిన్నాడు వంశీ. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.